పారిజాతం అయితే ఇంకా కార్తిక్‌కి అలా జరిగిందని చెప్పనని ఇంక ఇంటికెళ్ళిన తర్వాత సుమిత్రనైతే ఇంకా చాలా తిట్టేస్తుంది. ఎలా అంటే, "నీ వల్లే ఈరోజు నా మనవరాలు భర్త నా మనవడు ఈరోజు ఆ పరిస్థితిలో ఉన్నాడు. నీ కూతురు ఏం పని చేసిందో చూడు మొత్తం" అని చెప్పనని ఇంక తను తీసుకొచ్చిన రికార్డింగ్ మొత్తం అయితే సుమిత్రకు చూపిస్తుంది. ఆ వైరా వాళ్ళతో కలిసి డబ్బుల కోసం ఇంత నాటకం ఆడి ఈరోజు కార్తిక్ ప్రాణాల మీదకి తెచ్చింది అని చెప్పి అనేటప్పటికీ ఇంకా కార్తిక్ హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పని తెలిసే లోపల ఇంకా సుమిత్రకు కూడా బాధేస్తుంది. ఎందుకంటే కొడుకులు లేని నాకు తన్నే కొడుకులాగా అనుకున్నాను, ఈరోజు ఈ జ్యోత్స్న వాళ్ళు ఈ పరిస్థితికి వచ్చిందా అన్నట్టుగా ఇంకా జ్యోత్స్న కాపాడే ప్రయత్నంలో ఇంకా దశరథ్ అయితే డబ్బులు తీసుకొని కారులో వచ్చిన తర్వాత ఇంకా వైరా అయితే ఒక దగ్గర కారు ఆపమని చెప్పని అంటాడు. ఇంకా అలా ఆపిన తర్వాత నువ్వు వెళ్ళి దిగేసిపో అంటే ఇంకొక మనిషి వచ్చి ఆ కారు అయితే వేసుకొని వెళ్ళిపోతే ఒక పక్క పోలీసులను తీసుకొని దాసు వెంటబడుతూ ఉంటే ఇంకా వీళ్ళందరినీ ఏం చేస్తారా ఆ రౌడీలు ఏంటి అని చెప్పని పారిజాతం కార్తిక్ ఇద్దరు స్కూటీ మీద వస్తారు. ఇంకా అలా వస్తూ ఉంటే ఇంకా అందరూ అయితే ఇంకా వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు, నువ్వు స్కూటీ త్వరగా తోలు మనవడా అన్నట్టుగా చెప్తూ ఉంటే ఇంకా సుమిత్ర అనేది అని చెప్పి ఇంకా జ్యోత్స్నాని కాపాడితే ఇంకా కార్తిక్ అయితే ప్రమాదంలో పడ్డాడు అని చెప్పనని ఇంకా సుమిత్ర కూడా చాలా బాధపడుతుంది. ఇంకా దశరథ్ అయితే ఇంకా సుమిత్రని కొట్టేంత పరిస్థితికి వస్తాడు. నీ కూతురు అని చెప్పన్నావు, అసలు తను నీ కూతురే కాదు, నీ కూతురు అసలు కూతురు ఆ దీప అని చెప్పి అనేటప్పటికీ ఏంటి మీరు మాట్లాడేది అని చెప్పానంటే, అవును వదిన, జ్యోత్స్న నా కూతురు, మీ ఇద్దరు కూతురు వచ్చేసి దీప అని చెప్పానంటే అది కూడా మా అమ్మ చేసిన పొరపాటు వల్లే దీప మీకు దూరం అయింది, జ్యోత్స్న మీకు దగ్గర అయింది అని చెప్పనని ఇంకా అసలు నిజమైతే సుమిత్ర ముందు దాసు కూడా చెప్పేస్తాడు. ఇప్పుడు దీప నుదుటిన తిలకాన్ని నీ కన్న తల్లిగా నువ్వే తన నుదుటిన పసుపు కుంకాలని తీసేస్తున్నావు, తను నీ ప్రాణాలు కాపాడాలని తన కడుపులో బిడ్డని కూడా దూరం చేసుకోవాలని చెప్పానని తాపత్రపడింది నా కూతురు అన్నట్టుగా ఇంకా దశరథ్ అయితే తన కూతురు విషయంలో తన మనసులో ఉన్న బాధనంతా బయట పెడతాడు. మీకు ఇన్ని తెలిసినా కానీ నిజంగా మీరు నాకెందుకు చెప్పలేదు అంటే, నువ్వే కదా చనిపోతావు, నా జ్యోత్స్న నా కూతురు అని చెప్పని నమ్మావు, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదని చెప్పని కార్తిక్ ఇదంతా చేశాడు. కానీ ఇప్పుడు అందరి దృష్టిలో కార్తిక్ ఒక తప్పు ఉన్నవాడిలాగా నీ దృష్టిలో అయిపోయి ఆ జ్యోత్స్న చేసిన తప్పు వల్ల ఇప్పుడు తనకు రావాల్సిన చావుని కార్తిక్ నెత్తినేసుకొని ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు, నీ కూతురు మొహాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావు కదా అని చెప్పని ఇంకా దశరథ్ అయితే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా సుమిత్ర అయితే ఇంక మొత్తం తలుచుకొని దీప నా కూతురా అని చాలా కుమిలిపోతుంది.